థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ భాష్యం రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ శిల్పి, అభివృద్ధికి ప్రతిరూపం, ప్రతి కుటుంబానికి అవకాశం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాటలో నడిపిస్తూ బ్యాంకింగ్ రంగం బలోపేతం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, మహిళా సాధికారతకు విశేష కృషి చేస్తున్న గౌరవనీయులు భారతదేశ బడ్జెట్ను అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, స్వయం సహాయక సంఘాల సోదరీమణులకు, రైతు సోదరులకు, యువతకు, విద్యార్థులకు, ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నసరావుపేటలో జరుగుతున్న ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది వేలాది కుటుంబాల జీవితాల్లో ఆశలను వెలిగించే ఆర్థిక ఉద్యమం. సుమారు 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాల పంపిణీ ద్వారా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తల కొత్త అవకాశాల ద్వారం తెరుచుకుంటోంది. అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ వ్యయం కాదు, ప్రజలకు అవకాశాలు కల్పించడం. ఒక రైతు పంట వేయడానికి, ఒక మహిళ స్వయం ఉపాధి పొందడానికి, ఒక యువకుడు తన కాళ్లపై తాను నిలబడటానికి సకాలంలో రుణం అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జన్ధన్, ముద్ర, స్టాండప్ ఇండియా, పిఎం స్వనిధి, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాల ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ను ప్రజా ఉద్యమంగా మార్చారు. అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో పారిశ్రామికవేత్త, P4 మార్గదర్శి బంగారు కుటుంబం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని కృషి చేస్తున్నారు. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవేషన్ ప్రాధాన్యం ఇస్తూ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవ, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. పల్నాడు నేల ధైర్యానికి, కష్టపడే మనస్తత్వానికి ప్రతీక. ఇప్పుడు ఈ జిల్లా పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సాధికారతలో కూడా ఆదర్శంగా నిలవాలి. గతాన్ని గుర్తు చేసుకోవడం కంటే అభివృద్ధితో కొత్త చరిత్ర సృష్టించడం మనందరి బాధ్యత. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి. అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఈ రుణమేళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని పల్నాడు మహిళలకు, యువతకు అందిస్తోంది. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కలను మనమంతా కలిసి సాకారం చేద్దాం. ప్రపంచంలో అనేక ఆర్థిక, భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం ముఖ్యమైన బలంగా నిలిచాయి. ఈరోజు జరుగుతున్న ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం అభివృద్ధి దిశలో మరో ముఖ్యమైన అడుగు. చివరిగా వికసిత్ భారత్ 2047 అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పం, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, మంత్రి నారా లోకేష్ గారి యువశక్తి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా నిబద్ధత, ఈ సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే
అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందనే విశ్వాసం నాకుంది. క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం పల్నాడు జిల్లా అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవాలని, ఈరోజు రుణాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఆనరబుల్ ఎంపీ లోక్సభ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా మనకి